We are live now. Board కనిపిస్తామన్న బోర్డు సార్ బోర్డు కనిపిస్తుందా? వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ సో జాయిన్ అవ్వండి, తొందరగా జాయిన్ అవ్వండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో చూడండి, టీచ్మెంట్ యాప్ లో కూడా స్టడీ మెటీరియల్ లో లాస్ట్ లో యూట్యూబ్ వీడియోస్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన ఈజియెస్ట్ మెటీరియల్ కూడా సో మీ గ్రూప్ లో పెట్టడం జరిగింది. సో మీరు క్లాస్ లో విని చదువుతూ ఉండాలి. రైట్, స్టార్ట్ చేద్దామా? క్లాస్ ఇంకా రావాలి, 14 మంది రావాలా ఇంకా. సో ఎస్టర్డే ఏం చెప్పుకున్నామంటే బాయిలింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బాయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సింది. టేక్ ఏ బీకర్ and fill it with water. Take a beaker and fill it with water. Heat it. Insert a thermometer. Observe the thermometer reading for every 1 minute. So what do we observe? We observe that the thermometer reading increases. The thermometer reading increases. When the reading reaches to 100 degrees Celsius, if we continue to supply heat energy, still there is no increase in the thermometer reading. So we see lots of bubbles are forming on the surface of the water, and as far as we continue giving heat energy, the water in the beaker decreases. So this is called boiling. At a particular temperature, the liquid, that means water, changes to gases. So at a constant temperature and pressure, this is called boiling, and the temperature is called boiling point of the liquid. So ఇది ఎస్టర్డే చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి ఎక్స్ప్లెనేషన్. వై డస్ దిస్ హ్యాపెన్? ఎందుకు బబుల్స్ వస్తాయి, ఎలా జరిగింది ఇది అనేది ఇప్పుడు చూద్దాం. వాటర్ ఈజ్ ఏ సొల్యూషన్. సొల్యూషన్స్ గురించి 9th క్లాస్ లో మీరు నేర్చుకున్నారు. వాటర్ ఈజ్ ఏ సొల్యూషన్. సో మెనీ ఇంప్యూరిటీస్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇంక్లూడింగ్ సమ్ గ్యాసెస్. వాటర్ అనేది ఒక సొల్యూషన్. దీంట్లో నంబర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ డిజాల్వ్ అయి ఉంటాయి, దాంతో పాటు కొన్ని గ్యాసెస్ కూడా డిజాల్వ్ అయి ఉంటాయి. సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుందో ఆల్రెడీ మీరు 9th లో నేర్చుకున్నారు. సాల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఇస్ ఈక్వల్ టు సొల్యూషన్. సో సాల్యూట్ అనేది లిటిల్ క్వాంటిటీ. ఇక్కడ లిటిల్ క్వాంటిటీ ఏదంటే ఇంప్యూరిటీస్, గ్యాసెస్ లిటిల్ క్వాంటిటీ, అండ్ సాల్వెంట్ ఏమంటే ఇక్కడ వాటర్. ఓకేనా? ఇది వాటర్ లో ఇంప్యూరిటీస్ అండ్ కొన్ని గ్యాసెస్ అనేవి డిజాల్వ్ అయి ఉంటాయి. సో గ్యాసెస్ ఎలా డిజాల్వ్ అయి ఉంటాయి లిక్విడ్స్ లో అంటే, సో మనము పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫిష్ తీసుకోండి. ఫిష్ కి ఆక్సిజన్ అనేది కావాలి. ఫిష్ కి ఆక్సిజన్ కావాలి. ఎలాంటి ఆక్సిజన్ కావాలంటే 7th లో నేర్చుకున్నాం మీరు రెస్పిరేటరీ ఆర్గానిజమ్స్ లో. బయటకు తీసుకొని వస్తే ఫిష్ బతుకుతుందా అంటే లేదు, చచ్చిపోతుంది. సో ఎలాంటి ఆక్సిజన్ కావాలంటే డిజాల్వ్ అయిన ఆక్సిజన్ కావాలి. వాటర్ లోపల డిజాల్వ్ అయిన ఆక్సిజన్ కావాలి. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు వాటర్ లో గ్యాసెస్ కూడా ఏమవుతాయంటే డిజాల్వ్ అయి ఉంటాయి. అదే విధంగా సోడా తీసుకోవచ్చు. మీరు సోడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ సోడాలో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏం చేస్తుంటారంటే డిజాల్వ్ చేస్తుంటారు. కూల్ డ్రింక్స్ లో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది డిజాల్వ్ చేస్తుంటారు. సో గ్యాసెస్ అనేది లిక్విడ్స్ లో డిజాల్వ్ అవుతాయి. యాజ్ we supply heat energy, the solubility of gases reduces and forms bubbles.
and forms bubbles on the bottom or the walls of the container or beaker. The water molecules surrounded the water molecules surrounded the evaporation of water molecule causes these bubbles. Evaporation of water molecules causes these bubbles and fill the saturated water vapor into the bubbles. As the temperature increases, the pressure inside the molecule increases. At a certain temperature, the pressure inside the molecule and the pressure outside from the atmosphere and the outer surface of the bubble becomes equal. As a result, the water molecules rises rapidly and collapse on the surface of the water, releasing the water vapor. So this process continues until we supply heat energy. This is called boiling, and that particular temperature is called boiling point. ఇక్కడ ఎందుకు ఈ బబుల్స్ వస్తాయంటే వాటర్ అనేది ఒక సొల్యూషన్, దాంట్లో నంబర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, అదే విధంగా కొన్ని గ్యాసెస్ కూడా డిజాల్వ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే హీట్ ఎనర్జీ ఇస్తాం ఆ గ్యాసెస్ యొక్క సాల్యుబిలిటీ తగ్గిపోతుంది, అంటే గ్యాసెస్ బయటికి వచ్చేస్తాయి. గ్యాసెస్ బయటికి రావాలంటే ఎలా వస్తాయి? బబుల్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ బబుల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఎక్కడ బబుల్స్ ఫార్మ్ అవుతాయంటే టాప్ ఆఫ్ ది సైడ్ వాల్స్ లేదా బాటమ్ ఆఫ్ ది కంటైనర్ లో బబుల్స్ ఫార్మ్ అవుతాయి. ఈ బబుల్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయంటే వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేషన్ వల్ల ఈ బబుల్స్ ఫార్మ్ అవుతాయి. ఆ వాటర్ వేపర్ అనేది బబుల్స్ లో చేరిన తర్వాత ఎప్పుడైతే హీట్ ఎనర్జీ ఇస్తూ ఉంటామో ఆ బబుల్స్ లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అట్మాస్ఫియర్ ఏం చేస్తూ ఉంటుందంటే ప్రెషర్ ని ఇస్తూ ఉంటుంది. సో మీరు బారోమీటర్ అనేది నేర్చుకుని ఉంటారు లాస్ట్ 9th క్లాస్ లో. అట్మాస్ఫియర్ కూడా లిక్విడ్ పైన పైనుంచి ప్రెషర్ అనేది అప్లై చేస్తా ఉంటుంది. ఆ ప్రెషర్ ప్లస్ ఈ వాటర్, ఈ మాలిక్యూల్స్, ఈ బబుల్స్ పైన ఉండే లేయర్ పైన ఉండే సర్ఫేస్ పైన ఉండే ఆ ప్రెషర్ రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వాటర్ బబుల్స్ అనేవి ర్యాపిడ్ గా పైకి లేసి సర్ఫేస్ దగ్గరికి వచ్చి కొలాప్స్ అవుతాయి. దాంట్లో ఉండే వాటర్ వేపర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మనకి బాయిలింగ్ లాగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కాన్స్టెంట్ టెంపరేచర్ లో జరుగుతుంది. ఎప్పుడు దాకా జరుగుతా ఉందంటే మీరు హీట్ అనేది ఎంతసేపు సప్లై చేస్తారు అని చెప్పి జరుగుతానే ఉంటుంది. ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ లిక్విడ్ ఫేజ్ టు gaseous phase at a constant temperature and pressure is called boiling. At that particular temperature is called boiling point. అర్థమైందా? బాయిలింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు అర్థమైందా? ఆ బబుల్స్ ఎలా వస్తాయి, ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తా, లేదంటే అలా రికార్డ్ అవుతుంది. మళ్ళీ వినండి. కాన్సెప్ట్ అర్థమైందా? బాయిలింగ్ ఎలా జరుగుతుంది అనేది, ఎట్లా ఆ బబుల్స్ ఫామ్ అవుతాయి, ఎలా అవి పైకి లేస్తాయి, ఎట్లా అవి కొలాప్స్ అవుతాయి, ఏ విధంగా జరుగుతుంది అనేది అర్థమైందా? నెక్స్ట్ వెళ్దాం. ఒక 2 minutes ఏమనుకోండి, టీ చల్లారిపోయింది, తాగేసి కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. వన్స్ ద లిక్విడ్ రీచెస్ టు బాయిలింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కి లిక్విడ్ రీచ్ అయిందంటే ఎలా తెలుస్తుంది మనకంటే ఆ లిక్విడ్ లో టెంపరేచర్ అనేది పెరగదు, కాన్స్టెంట్ గా ఉంటుంది.
సర్ఫేస్ పైన వాటర్ బబుల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అట్లే హీట్ ఎనర్జీ ఇస్తుంటే లిక్విడ్ అనేది తగ్గిపోతా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఎప్పుడైతే వాటర్ అనేది బాయిలింగ్ కి రీచ్ అయిపోతుందో, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, లేదా కెల్విన్ లో చెప్తే 373 డిగ్రీ కెల్విన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి 100 డిగ్రీస్ తర్వాత కూడా హీట్ ఎనర్జీ ఇస్తే వాటర్ కి, ఆ హీట్ ఎనర్జీ ఏమైంది, ఎక్కడికి పోయింది ఆ హీట్ ఎనర్జీ? అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకొని గ్యాస్ గా మార్చుకోవడానికి ఉపయోగించుకుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఏంటి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్? Latent heat of vaporization. Latent heat of vaporization. In the game, latent heat of vaporization ante the amount of heat energy required to convert 1 gram of liquid completely into gas at a constant temperature is called latent heat of vaporization. ఒక లిక్విడ్ ఉంది చూడండి, 1 గ్రామ్ లిక్విడ్ ఉంది అనుకోండి, 1 గ్రామ్ లిక్విడ్ కంప్లీట్ గా గ్యాస్ గా మార్చాలంటే హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ అది ఏ సిచ్యువేషన్ లో జరుగుతుందంటే కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద జరుగుతుంది. ఆ హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మనకి వాటర్ గురించి ఇచ్చారు. వాటర్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఎంత అంటే 540 క్యాలరీస్ పర్ గ్రామ్. అంటే 1 గ్రామ్ వాటర్ కంప్లీట్ గా వేపర్ గా మారాలంటే ఎంత హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుందంటే 540 క్యాలరీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్క లిక్విడ్ కి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము వాటర్ యొక్క వాల్యూ నేర్చుకుంటే చాలు, సిలబస్ లో అదే ఉంది కాబట్టి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 540 క్యాలరీస్ పర్ గ్రామ్. దీని అర్థం ఏమంటే 1 గ్రామ్ వాటర్ కంప్లీట్ గా గ్యాస్ గా మారాలంటే 540 క్యాలరీస్ హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. సో డెఫినేషన్ రాసుకుందాం. ది అమౌంట్ ఆఫ్ heat energy required to rise the to convert 1 gram of liquid completely into gas at a constant temperature is called latent heat of vaporization. Latent heat of vaporization ని ఎంతో రిఫైన్ చేస్తాం. సో మన కన్వీనియంట్ LV పెట్టుకున్నాం. latent heat of vaporization is equal to Q by M. CGS unit is calorie per gram. SI unit is joule per Kelvin. Latent heat of vaporization of water is 540 calories per gram. ఇది నోట్ చేసుకోండి. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ని మనము LV తో రిప్రజెంట్ చేస్తాం. దీని యొక్క ఫార్ములా ఏమంటే Q by M. CGS తో దేని మీద చేస్తామంటే సారీ టోటల్ పర్ కేజీ.
సిజిహెచ్ యూనిట్ లో క్యాలరీ పర్ గ్రామ్ లో మెజర్ చేస్తాం. ఎస్ఐ యూనిట్ లో జౌల్ పర్ కేజీ లో మెజర్ చేస్తాం. వాటర్ యొక్క లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ వాల్యూ ఎంత అని అడిగితే 540 క్యాలరీస్ పర్ గ్రామ్. డెఫినేషన్ నోట్ చేసుకోండి. అర్థమైందన్న లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్? Yes, sir. ఇంకొకసారి చెప్పాలా? Sir, voice break it. చెప్పండి సార్. వాయిస్ క్లియర్ గా లేదా? నో సార్. Both. Yes, sir. సో మీ నెట్వర్క్ చూడండి ఒకసారి కరెక్ట్ గా ఉందో లేదో. సో నా నెట్వర్క్ చాలా ఫుల్ గా ఉంది 100%. నెట్వర్క్ సరిగా లేకపోతే కూడా వాయిస్ అనేది వీడియో అనేది సరిగా కాదు, ఒకసారి చూసుకోండి. సో మీ ఇళ్ళల్లో ఎక్కడైతే నెట్వర్క్ బాగా వస్తుందో ఆ ప్లేస్ కి షిఫ్ట్ అయిపోండి. ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా మీరు క్లాసెస్ ని వినొచ్చు. ఇప్పుడు వస్తాను నాన్న వాయిస్. రాసుకున్నారా ఇది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్? No, sir. రాసుకోండి రాసుకోండి. ఈ రోజుకి కంప్లీట్ అయిపోతుంది లెసన్. ఇంకా న్యూమరికల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ రేపటి క్లాస్ లో, లేదా ఏమన్నా టైం మిగిలితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక 6-7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి లెసన్ లో. ఓవరా? రాసుకున్నారు నాన్న? నో సార్. రాసుకుంటే చెప్పండి. నెక్స్ట్ మెల్టింగ్ కి పోదాం. ఎన్ని మెంబర్స్ రాలేదు? 39 మెంబర్స్ ఎన్రోల్ అయినారు. ఓవరా? Yes, sir. నెక్స్ట్ మెల్టింగ్. Let us see here. Take a beaker and fill it with some ice cubes. Insert a laboratory thermometer. Let the temperature of the ice cubes is -5 degrees C. ఒక బీకర్ తీసుకున్నాం, దాంట్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం, థర్మోమీటర్ పెట్టాం. ఐస్ క్యూబ్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందంటే -5 degrees C ఉందనుకో. హీట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ కాదా? మీరు చెప్పండి. -5 అనేది -4 అవుతుందా, -3, -2, -1 అండ్ 0 ఇలా ఇంక్రీజ్ అవుతుందా కాదా? -5 ఉంది, హీట్ ఇస్తున్నాం, -4 అవుతుంది, మళ్ళీ -3 అవుతుంది, -2 అవుతుంది, -1 అవుతుంది, 0 అవుతుంది.
అంతేనా? లేకపోతే -6 -7 -8 ఇట్లా అవుతుందా? తగ్గుతుందా? మైనస్ వాల్యూస్ ఎక్కువ అయితే చిన్న వాల్యూ అనేది మీకు తెలిసి ఉంటుంది, మ్యాథమెటిక్స్ చేస్తారు కాబట్టి. సో మైనస్ వాల్యూ చిన్నదైతే అది పెద్ద వాల్యూ అనేది అర్థం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే ఐస్ క్యూబ్ యొక్క టెంపరేచర్ ఇనిషియల్లీ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఒక గ్రాఫ్ లో చెప్పాలంటే ఇది 0 డిగ్రీస్, ఇక్కడ ఉంది అనుకోండి -5, ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత కూడా మనం హీట్ ఎనర్జీ ఇస్తే అప్పుడు ఐస్ క్యూబ్స్ అనేవి మెల్ట్ అవడం స్టార్ట్ అవుతాయి, కరగడం స్టార్ట్ అవుతాయి. కాకపోతే థర్మోమీటర్ లో రీడింగ్ చూస్తే రీడింగ్ 0నే ఉంటుంది. -5 నుంచి 0 వరకు పెరిగింది టైం, టెంపరేచర్ పెరిగింది థర్మోమీటర్ లో, 0 దగ్గర ఆగిపోయింది అండ్ ఐస్ అనేది కరగడం స్టార్ట్ అయింది. మీరు హీట్ ఎనర్జీ ఇస్తున్నారు, ఐస్ మాలిక్యూల్స్ అనేవి వాటర్ గా మారుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఐస్ అనేది పూర్తిగా వాటర్ అయిపోయేంత వరకు థర్మోమీటర్ లో రీడింగ్ అనేది పెరగదు. వన్స్ ద ఐస్ క్యూబ్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్, దెన్ ద టెంపరేచర్ రైజెస్. ఆ టెంపరేచర్ కూడా ఎక్కడి దాకా రైజ్ అవుతుందంటే 100 డిగ్రీస్ దాకా రైజ్ అవుతుంది. మళ్ళీ ఏమైపోతుందంటే రైజ్ కాదు. అంటే ఇక్కడ మైనస్ లో ఉంటే రైజ్ అయింది, మళ్ళీ 0 దగ్గర కొద్ది సమయం వరకు రైజ్ కాలేదు, మళ్ళీ 100 డిగ్రీస్ వచ్చిన తర్వాత మళ్ళీ రైజ్ కాదు. మీరు ఎంత హీట్ ఎనర్జీని ఇచ్చినా రైజ్ అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏమంటే, ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద హీట్ ఎనర్జీ ఇస్తున్నప్పుడు థర్మోమీటర్ లో రీడింగ్ పెరగలేదు, మరి ఆ హీట్ ఎనర్జీ ఏమైంది? ఎక్కడికి పోయింది ఆ హీట్ ఎనర్జీ? గ్రాఫ్ తీస్తే ఇట్లా వస్తుంది, 0లోనే వస్తూ ఉంటుంది. సో ఏమైంది ఆ హీట్ ఎనర్జీ చెప్తారా ఎవరైనా? 0 డిగ్రీస్ తర్వాత ఆ ఐస్ అనేది పూర్తిగా వాటర్ అయ్యేంత వరకు థర్మోమీటర్ లో 0 డిగ్రీసే ఉంటుంది, రీడింగ్ అనేది పెరగదు. అప్పుడు మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ ఏమైంది, ఎక్కడికి పోయింది? ఎవరైనా చెప్తారా? చెప్పండి చెప్పండి. ఎవాపరేషన్ కాదు నాన్న, ఇక్కడ ఎవాపరేషన్ ఎప్పుడు 100 డిగ్రీస్ వచ్చిన తర్వాత జరుగుతుంది కదా. 100 డిగ్రీస్ వచ్చిన తర్వాత దాన్ని ఎవాపరేషన్ అనకూడదు, బాయిలింగ్ అన్నారు. ఇక్కడ ఐస్ అనేది సాలిడ్ వాటర్ గా మారేంత వరకు ఆ టెంపరేచర్ అనేది పెరగలేదు. అంటే ఏం జరిగి ఉంటుందంటే ఈ ఐస్ మాలిక్యూల్స్ ఆ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ తెలిసిందే కదా, మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాసెస్ లో. ఒక సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏమంటే దానిలో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది, వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. జనరల్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. పెరిగి ఏమవుతుందంటే ఐస్ మాలిక్యూల్స్ లో బాండ్స్ ఉంటాయి. ఆ ఐస్ మాలిక్యూల్స్ యొక్క బాండ్స్ అనేవి వీక్ అయి విరిగిపోయి అవి ఏంగా మారిపోతుందంటే లిక్విడ్ గా మారిపోతుంది, వాటర్ గా మారిపోతుంది. సో ఆ ఐస్ మాలిక్యూల్స్ అనేవి ఆ హీట్ ఎనర్జీని వాటర్ గా మార్చుకోవడానికి ఆ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. ద ఐస్ మాలిక్యూల్స్ యూటిలైజెస్ ద హీట్ ఎనర్జీ టు కన్వర్ట్ ఇంటూ వాటర్. అందుకనేసి థర్మోమీటర్ లో ఏం జరగదు, ఎటువంటి రీడింగ్ అనేది నమోదు కాదు. అంటే ఐస్ అనేది సాలిడ్ వాటర్ గా మారేంత వరకు ఏమాత్రము టెంపరేచర్ పెరగటం లేదు. సో ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ సాలిడ్ ఫేజ్ టు లిక్విడ్ ఫేజ్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ మెల్టింగ్. మెల్టింగ్ అంటే కరగడం. సాలిడ్ అనేది లిక్విడ్ గా మారాలి. ఎప్పుడు మారుతుందంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మారుతుంది. సో ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 0 డిగ్రీస్. సో ఐస్ అనేది 0 డిగ్రీస్ వద్ద ఏమవుతుంది, వాటర్ గా మారుతుంది. అర్థమైందా? ఎందుకు అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ కాదు? మెల్టింగ్.
the process of changing solid phase to liquid phase at a constant temperature is called melting. దాన్ని melting అంటాం. And that temperature is called melting point. దీన్ని MP తో రిప్రజెంట్ చేస్తాం ఆఫ్ దట్ సాలిడ్. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద సాలిడ్ అనేది లిక్విడ్ గా మారడం అనేది ఏమంటామంటే మెల్టింగ్ అంటాం. ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎంత అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ 80 క్యాలరీస్ పర్ గ్రామ్. సో ఇలా ఐస్ అనేది సాలిడ్ కదా. సో టెక్స్ట్ బుక్ లో మనకి వాటర్ ఐస్, వాటర్ అనేది వాటర్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ కి వాటర్ ఇచ్చినాడు ఎగ్జాంపుల్ గా, అండ్ సాలిడ్ కి ఐస్ అనేది ఇచ్చారు. ఇలా వేరే వేరే సాలిడ్స్ కి వేరే వేరే వాల్యూస్ అనేవి ఉంటాయి. అంటే దీని అర్థం ఏమంటే 1 గ్రామ్ ఐస్ అనేది కంప్లీట్ గా వాటర్ గా మారాలంటే ఎంత హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుందంటే 80 క్యాలరీ హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, అక్కడే చెప్పాం ఐస్ మాలిక్యూల్స్ పూర్తిగా వాటర్ అయిన వరకు థర్మోమీటర్ లో ఇటువంటి రీడింగ్ జరగలేదు. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద సాలిడ్ అనేది లిక్విడ్ గా మారుతాం. ఈ ప్రాసెస్ ని ఏమంటాం అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఏమి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, the amount of heat energy, the amount of melting point of ice అనేది latent heat of fusion రాశాను. melting point of ice అనేది 0 degrees నోట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి, or 273 Kelvin. The amount of heat required to convert 1 gram of solid completely into liquid at a constant temperature is called latent heat of fusion. ఎగ్జాంపుల్ దీని యొక్క ఫార్ములా కూడా చూడండి. ఫార్ములా కూడా ఎల్ తోనే రిప్రజెంట్ చేస్తాం. సో ఫ్యూజన్ కాబట్టి ఎల్ఎఫ్ రాసుకోండి. క్యూ బై ఎం. యూనిట్స్ సిజిఎస్ యూనిట్స్, ఇది కూడా క్యాలరీ పర్ గ్రామ్. ఎస్ఐ యూనిట్ జౌల్ పర్ కేజీ. latent heat of fusion of ice ఎంత అంటే 80 calories per gram. ఇది latent heat of fusion. అర్థమైందా? latent heat of fusion 1 గ్రామ్ సాలిడ్ కంప్లీట్ గా లిక్విడ్ గా మారడానికి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే కాన్స్టెంట్ టెంపరేచర్ లోనే జరుగుతుంది. అలా ఐస్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత అంటే 80 క్యాలరీస్ పర్ గ్రామ్. అంటే 1 గ్రామ్ ఐస్ పూర్తిగా వాటర్ గా మారాలంటే ఎంత హీట్ ఎనర్జీ అవసరం అంటే 80 క్యాలరీస్. అదే విధంగా మా వాటర్ అనేది బాయిలింగ్ పాయింట్ కి రీచ్ అయినప్పుడు మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ ఏమవుతుందంటే థర్మోమీటర్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ కాదు. ఏమవుతుందంటే అక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి వాటర్ వేపర్ గా మార్చుకోవడానికి ఆ హీట్ ఎనర్జీని
యూజ్ చేసుకుంటే దానికి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. అక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏమంటే ఒక గ్రామ్ లిక్విడ్ కంప్లీట్ గా గ్యాస్ గా మారాలంటే ఎంత హీట్ ఎనర్జీ అవసరం అవుతుందో అది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. వాటర్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఎంత అంటే 540 క్యాలరీస్ పర్ గ్రామ్. ఐస్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత అంటే 80 క్యాలరీస్ పర్ గ్రామ్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మెల్టింగ్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, బాయిలింగ్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అర్థమైందా? నా డౌట్ ఉన్నది ఇంట్లో. కాన్సెప్ట్ అర్థమైందా? ఇది Yes, sir. రాసుకోండి. ఇంకా 10 minutes ఉంది. అదే టాప్ ఆన్సర్ టుమారో నుంచి చేద్దాం. ఇంకొక టాపిక్ ఉంది చెప్తాం. ఫ్రీజింగ్ ఉంది, ఒక చిన్న యాక్టివిటీ ఉంది, అది చెప్పి ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. నోట్ చేసుకోండి అనేది. సో నా మెసేజ్ చూసాను, బుక్స్ వచ్చాయంటే తీసుకోండి. అయితే యూస్ఫుల్ గా ఉంటుంది. యాక్టివిటీస్, ఇంటెక్స్ క్వశ్చన్స్ నేర్చుకోవడానికి మీకు యూస్ఫుల్ ఉంటుంది. వర్క్ బుక్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. క్లాస్ లో ప్రతి పాయింట్ మనము చెప్పాలంటే కుదరదు. ఆటికే చూడండి. సో దాదాపు 10-11 క్లాసెస్ అయిపోయాయి. అంటే మామూలు స్కూల్ స్టార్ట్ అయినా కానీ ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చెప్తే సో నెలలో 3 లెసన్లు కంప్లీట్ చేయొచ్చు. ఇంకా యాక్టివిటీస్, దానిలో ఉండే క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ లో ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ చెప్తే నెలకు ఒక లెసన్ అవుతుంది. సో కాబట్టి మీరు వర్క్ బుక్స్ తీసుకోండి, లెసన్ వినండి. వినిన తర్వాత ఆ రోజు టాపిక్ పోయి చదవండి. డౌట్ ఉంటే మీ కన్సల్ట్ టీచర్ని అడిగి తెలుసుకోండి. సో రైట్, రాసుకున్నారు అనుకుంటాను. నెక్స్ట్ ఓవరాల్ అన్న రాసుకున్నారా? No, sir. రాసుకోండి. ఆఫ్లైన్ ఫీలింగ్ కలుగుతుందా బోర్డు చెప్పడం వల్ల మీకు ఏమన్నా? ఆఫ్లైన్ లో ఎలా అయితే మీరు క్లాసెస్ వింటారో అలాంటి ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా లేదా? బోర్డు లేకపోతే అదే బోరింగ్ గా ఉంటుంది. వితౌట్ బోర్డ్ చెప్తే ఏమైనా ఎఫెక్టివ్ గా ఉండదు. సో స్టార్టింగ్ నుంచి వింటున్న వాళ్ళు చదవండి. మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు, 1 or 2 క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు, యూట్యూబ్ ఏపీ ఫిజిక్స్ వాళ్ళ నా ఛానల్ అది నోట్ చేసుకోండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 10th క్లాస్ కి సంబంధించిన ఫిజికల్ వీడియోస్ అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి. ఏమైనా డౌట్ ఉంటే మీరు చూడొచ్చు. ఎవరైనా వచ్చినారా? సో న్యూ స్టూడెంట్స్ రిక్వెస్ట్, వీళ్ళని జాయిన్ చేద్దాం. వన్ మినిట్ అయినా వీళ్ళు న్యూ స్టూడెంట్స్ వచ్చారు, జాయిన్ చేసుకుందాం వీళ్ళని. మీరు మధ్యలో కనుక వచ్చినారనుకోండి, సో నాకు గుర్తుకొచ్చి నేను చూస్తే ఎన్రోల్ చేయడం జరుగుతుంది. నేను మర్చిపోతే అంతే, మీరు ఆ క్లాస్ మిస్ అవుతారు. సో ఇప్పుడే వచ్చిన వాళ్ళు, మౌనిక ఇంతకు ముందు కూడా వచ్చినారు, మళ్ళీ వెళ్తున్నారు. సో ఈ రోజుతో 41 మెంబర్స్ ఎన్రోల్ అయినారు. రాసుకున్నారా? Yes, sir. పోదామా నెక్స్ట్ లాస్ట్ టాపిక్ కి, ఫ్రీజింగ్. వింటర్ సీజన్ లో చూడండి, పామ్ ఆయిల్ కావచ్చు, నెయ్యి కావచ్చు, ఏమైపోతుందంటే సాలిడ్ స్టేట్ లోకి మారిపోతుంది. సాలిడ్ స్టేట్ లోకి ఎట్లా మారిపోతుంది అది? అదే విధంగా ఏదైనా లిక్విడ్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అది కూడా సాలిడ్ గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఫ్రీజ్ అవుతుందని అర్థం. ఇక్కడ వాటర్ అనేది ఏ
టెంపరేచర్ వద్ద ఫ్రీజింగ్ అవుతుంది అంటే ఫ్రీజ్ అవుతుందంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఫ్రీజ్ అవుతుంది. అంటే వాటర్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ తర్వాత అది ఐస్ గా మారిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ లో డిఫరెన్స్ అనేది ఉండేది. అంటే ఏదైనా లిక్విడ్స్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కూల్ చేసినప్పుడు వాటి యొక్క ఎనర్జీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది, ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ డిక్రీజ్ అవడం వల్ల ఇవి లిక్విడ్ నుంచి ఏంగా మారిపోతాయంటే సాలిడ్ గా మారిపోతాయి. దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీజింగ్ అంటాం. ఫ్రీజింగ్ the process of changing liquid phase to solid phase by losing some of its energy is called freezing. Water freezes at 0 degree C. సో తెలిసేదే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఆ సబ్స్టెన్సెస్ యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, టెంపరేచర్ అనేది తగ్గిపోతే ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు లిక్విడ్ కనుక సాలిడ్ గా మారితే దాన్ని ఏమంటామంటే ఫ్రీజింగ్ అంటాం. సో నెక్స్ట్ ఇంకో చిన్న యాక్టివిటీ ఉంది, లాస్ట్ యాక్టివిటీ 12. వాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ కూలింగ్. ఇది యాక్టివిటీ. వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, దాని వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కూల్ చేయడం వల్ల, ఫ్రీజ్ చేయడం వల్ల దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది. ఎలా ప్రూవ్ చేస్తానంటే సింపుల్ యాక్టివిటీ. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, పీఈటీ బాటిల్ తీసుకోండి, అంటే జ్యూస్ బాటిల్ లేదా వాటర్ బాటిల్ తీసుకోండి. ఫిల్ ఇట్ విత్ వాటర్. Care must be taken that there is no air bubbles present in the water bottle. ఒక పీఈటీ బాటిల్ తీసుకోండి, దాంట్లోకి వాటర్ ని ఫిల్ చేయండి. కేర్ ఏం తీసుకోవాలంటే ఒక్క ఎయిర్ బబుల్ కూడా లోపల ఉండడానికి వీల్లేదు, పూర్తిగా వాటర్ తో నింపేయండి. లిడ్ ఇట్ టైట్లీ. సో దాని మూతని ఏం చేయాలంటే టైట్ గా బిగించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే అనుకోండి ఆ వాటర్ బాటిల్, దీని యొక్క డయామీటర్ ని ఏం చేయాలంటే మీరు ఇది డయామీటర్, ఈ డయామీటర్ ని టేప్ తీసుకొని మెజర్ చేయండి. టేప్ లేకపోతే ఏదైనా దారం ఉంటే కూడా తీసుకోండి, చూడండి ఎంత ఉందో చూడండి. డయామీటర్ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో ఒక రాత్రంతా దాన్ని పెట్టేయండి. మళ్ళీ బయటికి తీయండి, కూల్ అయిపోయింది, ఐస్ అయిపోయింది. మళ్ళీ డయామీటర్ టెస్ట్ చేయండి. ఏం మీరు గమనిస్తారంటే సెకండ్ టైం దాని డయామీటర్ ఇంక్రీజ్ అయిందని మీరు నోటీస్ చేస్తారు. అంటే వాటర్ కనుక ఫ్రీజ్ చేస్తే దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ యాక్టివిటీ చేయండి. సో గ్లాస్ తో కూడా చేయొచ్చు. గ్లాస్ తో చేస్తే ప్రాబ్లం ఏమంటే ఒకవేళ ఆ గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయి మీ ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా గ్లాస్ కి క్రాక్స్ అనేవి వస్తాయి. సో రిస్క్ దాంట్లో గ్లాస్ తో చేయడం వల్ల ఈ బాటిల్ తో చేయండి. బాటిల్ తో చేయండి, డయామీటర్ నోట్ చేసుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టండి 1 నైట్ అంతా, మళ్ళీ తీయండి, మళ్ళీ డయామీటర్ చూడండి, సెకండ్ టైం లో డయామీటర్ ఇంక్రీజ్. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు వాటర్ ని ఫ్రీజ్ చేస్తే దాని యొక్క వాల్యూమ్ అనేది సైజ్ అనేది పెరుగుతుంది. సో దట్స్ వై ద డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈస్ లెసర్ దాన్ ది డెన్సిటీ ఆఫ్ వాటర్. అందుకే చూడండి ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ డెన్సిటీస్ గురించి అంతా 9th క్లాస్ లో మీరు నేర్చుకుని ఉంటారు. ఫ్లోటింగ్ బాడీస్ లో ఐస్ క్యూబ్స్ ని నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, తేలుతా ఉంటుంది. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ కన్నా తక్కువ ఉంటేనే వాటర్ పైన తేలుతుంటాయి, లేకపోతే మునిగిపోతాయి. సో ఇది ఫ్రీజింగ్ అండ్ స్మాల్ యాక్టివిటీ. అర్థమైందా? రాసుకోండి ఫ్రీజింగ్. అర్థమైంది అనుకుంటాను. చెప్పండి. ఇప్పుడు ఇక్కడతో థియరీ పార్ట్ అయిపోయింది, రాసుకున్నారా? ఇది
ఫ్రీజింగ్ రాసుకున్నారా? ఫ్రీజింగ్ అనేది మీరు రాసుకున్నారా లేదా? Yes or no? Half of the members ఉన్నారు క్లాస్ లో, half of the members absent ఉన్నారు. ఓవరా? Yes, sir. ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఫస్ట్ లెసన్. ఈజీగా ఉందా డిఫికల్ట్ గా ఉందా? ఈజీగా ఉంది సార్. సో మీకు ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా డిఫికల్టీ ఉంటే మీరు నాకు చెప్పాలి. మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. సో ఫలానా టాపిక్ సరిగా అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అంటే ఏ టీచర్ అయినా చెప్తారు. సో మీరు ఏం చెప్పకపోతే మాకేమనిపిస్తుంది అంటే అర్థమైందలే అనుకుంటాం. సో ఇక్కడతో థియరీ పార్ట్ ఫస్ట్ లెసన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో మిస్ అయిన వాళ్ళు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆ మిస్ అయిన లెక్చర్స్ అన్ని మీరు చూడండి. అండ్ రేపు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అయిపోతే మళ్ళీ సెకండ్ లెసన్ కి వెళ్తాం. సో టిల్ దెన్ బాయ్ అండ్ జై హింద్.